టాటా సన్స్ సంస్థ స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ సంస్థలు లిస్టింగ్ చేయాలా వద్దా అనే అంశంపై టాటా గ్రూప్లో అభిప్రాయ భేదాలు ఉన్నాయి. తాజాగా మరోసారి బయటపడ్డాయి. ఇప్పటికే టాటా ట్రస్టుల ట్రస్టీ అయిన వేణు శ్రీనివాసన్ ఈ లిస్టింగ్కు బహిరంగంగానే మద్దతు పలికారు. మొదటి నుంచి ఈ విషయంలో అనుకూలంగా ఉన్న షాపూర్జీ పలోంజీ గ్రూప్ ఇప్పుడు లిస్టింగ్కు జై కొట్టింది. దీంతో ఈ విషయంపై మరోసారి తెర మీదకు వచ్చినట్లయింది. అయితే ప్రస్తుతం లిస్టింగ్ బంతి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కోర్టులో ఉంది. ఆర్బీఐ తీసుకునే నిర్ణయం ఆధారంగా లిస్టింగ్ ఉంటుందా లేదా అనేది తేలనుంది. ఇక టాటా సన్స్ను సకాలంలో లిస్టింగ్ చేయడం కేవలం రెగ్యులేటరీ సంస్థల రూల్ మాత్రమే కాదని, అది ఒక అవసరమని షాపూర్జీ పలోంజీ గ్రూప్ చైర్మన్ షాపూర్జీ పలోంజీ మిస్త్రీ పేర్కొన్నారు. లిస్టింగ్ చేయడం ద్వారా కార్పొరేట్ పాలనను బలోపేతం చేస్తుందని, కంపెనీ మేనేజ్మెంట్లో పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంచుతుందని తెలిపారు. ఇవే టాటా గ్రూప్నకు మూల స్తంభాలని గుర్తు చేశారు. టాటా ట్రస్టులకు స్థిరమైన డివిడెండ్ ఆదాయం లభిస్తుందని, ఆ ఆదాయం ద్వారా వారు మరిన్ని సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టవచ్చని అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో ఆర్బీఐ నుంచి స్పష్టమైన దిశానిర్దేశం కోసం ఎదురు చూస్తున్నట్లు చెప్పారు. టాటా సన్స్ను అప్పర్ లేయర్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీగా రిజర్వ్ బ్యాంక్ గుర్తించింది. దీంతో నిబంధనల ప్రకారం టాటా సన్స్ను స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ చేయాల్సి ఉంటుంది. కానీ టాటా సన్స్లో మెజారిటీ వాటా కలిగి ఉన్న టాటా ట్రస్ట్కు ఇది ఏమాత్రం ఇష్టం లేదు. టాటా ట్రస్ట్ లిస్టింగ్ వల్ల కంపెనీపై ట్రస్ట్ నియంత్రణ తగ్గిపోయి బయట వ్యక్తుల జోక్యం పెరుగుతుందనేది ట్రస్ట్ చైర్మన్ నోయల్ టాటా మరికొందరు ట్రస్టీల ఆందోళన. అయితే షాపూర్జీ పలోంజీ గ్రూప్ మొదటి నుంచి లిస్టింగ్కు అనుకూలంగానే ఉంది. తీవ్రమైన ఆర్థిక ఒత్తిళ్లలో ఉన్న ఈ గ్రూప్ను లిస్టింగ్ ద్వారా ఉపశమనం లభించనుంది. ఇక టాటా సన్స్లో ఉన్న 18.37% వాటాలను తనఖా పెట్టగా వాటిని విడిపించుకునే అవకాశం లభిస్తుంది. ఇందుకోసమే టాటా సన్స్ లిస్టింగ్కు ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం.